రామాయణము, మహాభారతము, భాగవతము మొదలైన సాంస్కృతిక సంపదలు మనకు మన పూర్వీకులైన మహర్షుల నుండి లభించాయి. రామాయణం ఒక మహాకావ్యం. దీనిని ఆది కవి అయిన శ్రీ వాల్మీకి రచించారు. ఈ కావ్యం ద్వారా మనం మన కుటుంబీకులైన తండ్రి, తల్లి, కుమారులు, అన్నదమ్ములు, భార్య, సేవకుడు వంటి వారితో ఆదర్శంగా ఎలా ఉండాలోనన్నది క్లుప్తంగా విశ్లేషించడమైనది. రామాయణం అంటే రామ, అయనము అనే రెండు పదాలు కలిసి రామాయణము అయింది. అయనము అంటే మార్గము, అంటే రాముడు అనుసరించిన మార్గము అని అర్థం. ఈ రామాయణంలో రాముడు తన ధర్మాన్ని అనుసరిస్తూ తాను నడిచిన ధర్మ మార్గాన్ని మనకు చూపించాడు. అదే రామాయణం యొక్క గొప్పతనము. రామాయణంలో మొత్తం 24,000 శ్లోకాలు ఉన్నాయి. అవి 7 కాండములు, 500 సర్గలుగా విభజింపబడి ఉన్నాయి. రామాయణంలోని శ్లోకాలు అనుష్టుప్ ఛందస్సులో, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలుంటాయి, రాయబడ్డాయి. రామాయణ మహాకావ్యము 6 కాండములుగా విభజింపబడినది. మొత్తము 24,000 శ్లోకములు, శతకోటి అక్షరములని కూడా చెబుతారు. కాండము అనగా చెరకు విడకణుపు అని అర్థము. రామాయణ కథనము చెరకు వలె మధురమైనది గనుక ఈ పేరు సమంజసమని పండితులు వివరిస్తారు. ఒక్కొక్క కాండములోనూ ఉపభాగములు, సర్గ-లు. 1 బాలకాండము, 77 సర్గలు. కథా ప్రారంభము, రాముని జననము, బాల్యము, విశ్వామిత్రునితో ప్రయాణము, అరణ్యకాండము, 75 సర్గలు. వనవాస కాలము, మునిజన సందర్శనము, రాక్షస సంహారము, శూర్పణఖభంగము, 119 సర్గలు. కైకేయి కోరిక, 4 కిష్కింధ కాండము, 67 సర్గలు. రామ లక్ష్మణుల వనవాస, హనుమంతుడు రామునకు సుగ్రీవునకు స్నేహము గూర్చుట, వాలివధ, సీతాన్వేషణ ఆరంభము. 5 సుందరకాండము, 68 సర్గలు. హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునకు తెలియజెప్పుట. 6 యుద్ధకాండము, 131 సర్గలు. సాగరమునకు వారధి నిర్మించుట, యుద్ధము, రావణ సంహారము, సీత అగ్ని ప్రవేశము, అయోధ్యకు రాక, పట్టాభిషేకము. 7 ఉత్తరకాండము, సీత అడవులకు పంపబడుట, కుశలవుల వృత్తాంతము, సీత భూమిలో కలసిపోవుట, రామావతార సమాప్తి. కాని ఇది మూలకావ్యములోనిది కాదని, తరువాత జతచేయబడినదని కొందరి అభిప్రాయము. రామాయణం మొత్తం ఒక కథలా నడుస్తుంది. ఇందులో ఉన్న రాముడు, లక్ష్మణుడు, భరతుడు, సీత, హనుమంతుడు మొదలైన పాత్రలు మన సంస్కృతికి ప్రతీకలు. రామాయణం హిందూ మతంలోనే కాదు, బౌద్ధ, జైన మతములలో కూడా ప్రచారంలో ఉంది. మన దేశంలోనే కాక ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, థాయిలాండ్, లావోస్, బర్మా వంటి మొదలైన దేశాలలో కూడా అమలులో ఉంది. రామాయణం కూడా మహాభారతంలాగే అనేక దశలలో అభివృద్ధి చెందుతూ వచ్చింది. రామాయణము అత్యంత పురాతనమైన ప్రతి క్రీ. 11వ శతాబ్దమునకు చెందిందని చరిత్రకారుల అభిప్రాయం. తరువాత అది కాలక్రమేణా అభివృద్ధి చెందింది. 4-5 శతాబ్దాలకు చెందిన రామాయణం ప్రస్తుత రూపంలోకి వచ్చింది.